చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని 5 రోజులకు ఒక లారీ రావడంతో ధాన్యం పోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు సరిగ్గా రాక ధాన్యం తూకం చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించాలని, రైతులకు ఇబ్బందులు తీర్చాలంటూ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఎండ తీవ్రత పెరుగుతోందని కొనుగోలు కేంద్రాల వద్ద ఎండలో పడిగాపులు కాయడంతో అనారోగ్యాల పాలవుతున్నామని, లారీ ఎప్పుడు వస్తుందో, ధాన్యం ఎప్పుడు తూకం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు తీర్చాలని, లారీల కొరత ఉండడంతో ధాన్యాన్ని తరించలేదని పరిస్థితి నెలకొందని, అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం చేయకపోవడంతో ధాన్యం పేరుకుపోయాయని, వర్షం పడితే పూర్తిగా తడిసి ముద్దవడం జరుగుతుందని, అధికారులు స్పందించి వెంటనే లారీలు పంపించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని ఓ పక్క ప్రభుత్వం సూచిస్తున్నా ధాన్యం తరలించేందుకు లారీలను కేటాయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడడం ఇంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సూరారం గ్రామము, చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామము రైతులము విన్నవించడం ఏమనగా, పై అధికారులకు కలెక్టర్ కానీ రాష్ట్రానికి కానీ విన్నవించడం ఏమనగా, సూరారం గ్రామంలో దాదాపు 20 రోజుల నుండి ధాన్యం మొత్తం ఎండి కుప్పలు కుప్పలుగా పోసి ఉంచినాము. ఇంతవరకు లారీలు తక్కువ వస్తున్నాయి. 3-4 లారీలు వచ్చినాయి. ఇంతవరకు నిలుపుకపోయినాయి. ఇంకా 20 నుంచి 30 లారీల ధాన్యం అవుతుంది. వెంటనే స్పందించి గవర్నమెంటు ఈ యొక్క ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ అధికారులకు తెలియజేసి లారీని పంపించి మా సూరారం గ్రామం ధాన్యాన్ని తీసుకుపోగలరని రైతులను కోరుకుంటున్నాం. ఈ వాతావరణం ఉడక మేఘాలు వస్తున్నాయి. వాతావరణం ఉడక చల్లబడింది. వర్షం పడితే చాలా రైతులకు ఇబ్బంది అవుతుంది, గోసలు అవుతాయి. కావున దయచేసి కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. సూరారం గ్రామ రైతులము ఇక్కడ జరుగుతున్నటువంటి వడ్ల కొనుగోలు వ్యవస్థలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ డీలా చేస్తుంది. మరి దీనికి సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందులో భాగంగా 15 రోజుల నుంచి కాంట చేసి పెట్టిన ధాన్యాన్ని, అలాగే ఇప్పుడు దగ్గర 2-3 వేల టన్నుల ఇది ధాన్యము అలాగే నిలిచిపోయింది. మరి వెంటనే లారీలు వచ్చినట్లయితే ఆ కొనుగోలు వ్యవస్థ లారీలను పంపినట్లయితే మాకు ఇక్కడ నుంచి ధాన్యం వెళ్ళిపోతుంది. ఇప్పుడే వర్ష ప్రభావం లెక్క మొగులైతుంది. మాకు రైతులకు అనేక బాధ కలుగుతున్నది. ఇప్పుడు కాంట అయిన వడ్లు కూడా పోకపోవడం మూలంగా కాకుండా వర్షంతో మళ్ళీ తడిసి ముద్దయి మేము అనేక విధాలుగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనికి సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి మా యొక్క ఈ వడ్ల ధాన్యాన్ని వెంటనే ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 15 రోజుల వడ్లు ఎండి కుప్పలు పోసి మరి లారీల కొరత ఉంది కాబట్టి లారీలు పంపించి ధాన్యము బిరాన్ని తీసుకుపోవాలి. ఇంకొక 20 రోజులు, నెల అయితే తూకాలు పోసే టైం వస్తుంది. మరి ఇప్పుడు 3 రోజులకు ఒక లారీ, 4 రోజులకు ఒక లారీ వస్తుంది. అట్లయితే ఇప్పుడు ఒక నెల అయినా ఇవి వడ్లు అయిపోవు. దయచేసి లారీలు కాంట్రాక్టు వాళ్ళు బిరాన పంపి రోజు 2 లారీలు పంపి ధాన్యంను పంపగలరు. కలెక్టరు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.